నమస్కారం. పద్మ అవార్డులు. ఈ పేరు వినగానే మనందరికీ ఎంతో గౌరవం కలుగుతుంది కదా. కానీ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వీటి మధ్య అసలు తేడా ఏంటి? ఎవరికి ఏ అవార్డు ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి. రండి, ఈరోజు ఆ పద్మ పురస్కారాలు వెనకున్న కథేంటో అన్ని విషయాలు విడమర్చి చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు పతకాల్ని ఓసారి చూడండి. చూడటానికి దాదాపుగా ఒకేలా ఉన్నాయి కదూ. ఒకటి పద్మవిభూషణ్, ఇంకొకటి పద్మభూషణ్. రెండూ అత్యున్నత గౌరవాలే, సందేహం లేదు. అయితే ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఏది వీటిని వేరు చేస్తోంది? ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ముందుగా మన దేశ పౌర పురస్కారాల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. అది ఒక పిరమిడ్ లాంటిదన్నమాట. ఈ గౌరవాల పిరమిడ్లో అన్నింటికంటే పైన శిఖరాగ్రాన ఒకే ఒక్క పురస్కారం ఉంటుంది. దేశంలోనే అత్యున్నతమైనది. ఏంటది? అదే భారతరత్న, మన దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పిరమిడ్లో టాప్ స్పాట్ దీందే. ఓకే, భారతరత్న పైన ఉంది. మరి దాని కిందనే మన పద్మ పురస్కారాలు వస్తాయి. 1954లో వీటిని ఒక 3 అంచెల వ్యవస్థగా మొదలుపెట్టారన్నమాట. ఈ 3 అంచెలు ఏంటి? ప్రతిష్ఠ ప్రకారం చూసుకుంటే దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్, దాని తర్వాత 3వ స్థానంలో పద్మభూషణ్, ఇక 4వ స్థానంలో పద్మశ్రీ. ఇది ఆర్డర్. సరే, ఆర్డర్ అయితే తెలిసింది. పద్మవిభూషణ్, భూషణ్, శ్రీ. కాని మన అసలు ప్రశ్నేంటి? వీటికి మధ్య తేడా ఏంటి? ఆ విశిష్ట సేవ అనే పదంలో ఉన్న ఆ చిన్న చిన్న తేడాలేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇక్కడో చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది తెలుసా? ఈ అవార్డులు మొదలుపెట్టినప్పుడు వాటి పేర్లువి కాదు. 1954లో వాటిని పహేలా వర్గ్ అంటే క్లాస్ 1, దూస్రా వర్గ్ క్లాస్ 2, తీస్రా వర్గ్ క్లాస్ 3 అని పిలిచేవాళ్లు. కానీ జస్ట్ ఒక్క ఏడాది తర్వాత 1955లో ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు మనందరికీ తెలిసిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే పేర్లను పెట్టారు. ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంది. ఆ తేడా ఎక్కడుందంటే వాళ్లు వాడే పదాల్లో. గమనించండి, పద్మవిభూషణ్ అనేది అసాధారణమైన మరియు విశిష్ట సేవకు ఇస్తారు, అంటే ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్. అదే పద్మభూషణ్ అయితే ఉన్నత శ్రేణిలో విశిష్ట సేవ, అంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ అ హై ఆర్డర్. ఇక పద్మశ్రీకొస్తే సింపుల్గా విశిష్ట సేవ, అంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్. చూసారా, ఆ పదాల్లోని చిన్న మార్పే ఆ అవార్డుల గౌరవాన్ని, వాటి స్థాయిని నిర్ణయిస్తుంది. చాలా సూక్ష్మమైన తేడా. ఓకే, అవార్డుల మధ్య తేడా అర్థమైంది. కానీ అస్సలు ఒక వ్యక్తికి ఈ గౌరవం దక్కాలంటే ఏం జరగాలి? ఆ నామినేషన్ నుండి రాష్ట్రపతి భవన్లో ఆ అవార్డు అందుకునేదాకా సాగే ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో, అంటే ముఖ్యంగా 2014 తర్వాత ఈ అవార్డుల ప్రక్రియలో ఒక పెద్ద మార్పొచ్చింది. ఇప్పుడు వీటిని పీపుల్స్ పద్మ, అంటే ప్రజల పద్మ అంటున్నారు. ఎందుకంటే మన చుట్టూ ఉండి ఎవరికీ పెద్దగా తెలియకుండా నిశ్శబ్దంగా అద్భుతమైన పనులు చేసే అన్సంగ్ హీరోస్ ని గుర్తించడంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా పక్కాగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ నామినేషన్లు. సాధారణ ప్రజలు కూడా నామినేట్ చేయొచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, మినిస్ట్రీస్ కూడా సిఫారసు చేస్తాయి. తర్వాత ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డ్స్ కమిటీ ఈ నామినేషన్లన్నింటినీ జల్లెడపడుతుంది. ఆ కమిటీ ఫైనల్ చేసిన లిస్ట్ను ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. అంతా ఓకే అయ్యాక ఫైనల్గా ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఆ విజేతల పేర్లను ప్రకటిస్తారు. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఇక్కడ చాలామందికొచ్చి ఒక ముఖ్యమైన సందేహముంది. అదేంటంటే, ఈ పద్మ అవార్డులు, బిరుదులు కిందకు వస్తాయా? దీనిపై మన రాజ్యాంగం ఏం చెప్తోంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 18 ఉంది. అదేం చెప్తుందంటే, సమాజంలో ఆర్టిఫిషియల్గా కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ అనే హోదాలు సృష్టించే బిరుదులు రద్దు చేయబడ్డాయి. అంటే రాజా, మహారాజా లాంటివన్నమాట. అయితే ఆర్మీ ర్యాంకులు, డాక్టరేట్ లాంటి అకాడమిక్ టైటిల్స్కి మాత్రం మినహాయింపిచ్చారు. మరి పద్మ అవార్డుల సంగతి ఏంటి అనే ప్రశ్నకు మనకు సమాధానం 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పులో దొరుకుతుంది. బాలాజీ రాఘవన్ కేసులో కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, భారతరత్న, పద్మ అవార్డులనేది ఆర్టికల్ 18 కింద బిరుదులు కావు,
అవి కేవలం ఒక వ్యక్తి చేసిన సేవకు, వాళ్ల ప్రతిభకు దేశం ఇచ్చే గౌరవం, ఒక గుర్తింపు మాత్రమే అని. అంతేకాదు, ఈ గౌరవాలకు కొన్ని ఖచ్చితమైన రూల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీటిని ఎవరూ తమ పేరుకి ముందుగాని వెనకగాని పద్మశ్రీ ఫలానా అని తగిలించుకోకూడదు. అది నిబంధనలకు విరుద్ధం. ఇంకా ఒకసారి ఒక పద్మ అవార్డు వస్తే దానికంటే పెద్ద అవార్డు రావడానికి కనీసం 5 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డుల సంఖ్య కూడా 120కి మించకూడదు. ఇలా కొన్ని పరిమితులున్నాయన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? ఒక్కసారి క్విక్గా చూస్తే భారతరత్న అనేది మన అత్యున్నత పౌర పురస్కారం. దాని కింద పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 లెవెల్స్ ఉన్నాయి. వాటి మధ్య తేడా వాళ్లు చేసిన సేవ స్థాయిని బట్టి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇవి బిరుదులు కాదు, కేవలం దేశమిచ్చే గౌరవాలు మాత్రమే. చివరిగా ఒక్క విషయం, ఈ అవార్డులు కేవలం కొంతమంది వ్యక్తుల విజయగాథలు కాదు. అవి మన దేశపు అద్దం లాంటివి. ఒక జాతిగా మనం వేటికి విలువిస్తాం, ఏ సేవను గొప్పదిగా భావిస్తామనేది ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. సో ప్రశ్న ఏమిటంటే, భవిష్యత్తులో మనం ఎలాంటి సేవలను, ఎలాంటి త్యాగాలను గుర్తించి గౌరవించబోతున్నాం? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.